ఏమ్మా, దేవుడి నిమిత్తం నువ్వు ముందుకెళ్తే కొంతమంది నిన్ను తిట్టేటట్టు అనుమతిస్తాడు. తిడతారు వచ్చి, నువ్వు కూర్చొని ఏడుస్తావు. చూసావా ప్రభు ఎంత మాట అన్నారు, ఎంత మాట అంటావు. ఇంత మాత్రానికి ఏడుతాడు, ఎరుమోహం దాన్ని. నీకు బహుమానం ఏమి ఇవ్వాలి నేను? కొంతమంది నిన్ను ముఖం మీద దూషించేటట్టు, కొంతమంది నీ సువార్తను అడ్డగించేటట్టు, కొంతమంది నీ ద్వారా జరిగే పనికి శత్రువులుగా మారి నీకు ఎదురు తగిలేటట్టు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అయ్యేటట్టు, నీ సొంత వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు, వాళ్ళకి నిన్ను చూస్తే ఒక పురుగును చూసినట్టు ఉంటుంది, నిన్ను చూస్తే ఒక అసహ్యం, ఒక శత్రువే. నువ్వు కనపడితే శత్రువే. మళ్ళీ నువ్వు క్రీస్తులో లేనప్పుడు అందరూ నీకు గౌరవించారు, ప్రేమించారు, నీకు భయపడ్డారు. ఇప్పుడు క్రీస్తుని బట్టి నిన్ను ఒక శత్రువుగా చూస్తారు. నీకు బాధ. ఒక్కోసారి కూర్చొని ఏడుస్తావు, ఎందునైనా నేను వాళ్ళకి చేసిన అన్యాయం, ఎందుకునైనా నన్ను మీద అంత విషపు చూపు నిలిపారు, అంత శత్రువుగా నన్ను చూస్తున్నారు, నా ఇంటి వాళ్ళే నాకు ఎందుకు ఇలా చేస్తున్నారయ్యా. మరి కొలిమి కావాలి కదమ్మా. మరి త్యాగం, నీ ఓర్పు, నీ సహనం, నీ త్యాగం, నీ ప్రతిష్ట, నీ భారం, మరి ఇవన్నీ లేకుండా అసలు ఏ సేవ ఎందుకు అవుతుంది? సేవ అంటేనే త్యాగమే నాయనా. క్రీస్తు కొరకు బ్రతకటం అంటేనే ఒక త్యాగంతో కూడిన, సవాలుతో కూడిన వ్యవహారమే. ఎందుకు నాయనా నేను అందరికి శత్రువునయ్యానంటే అది క్రీస్తును బట్టి అయితే ఇంకా ధన్యత, సేవను బట్టి అయితే ఇంకా ధన్యత. 100 మంది కలిసి పచ్చి తిట్లు నన్ను తిట్టారు అనుకుందాం. రేపు ఆయన ముందు నిలబడినప్పుడు వీడు నా కోసం ఎన్ని దూషణలు పొందాడో తెలుసా? రా నా కుమారుడదా, చాలా దూషణ పొందావు నాయన, ఇదిగో ఆ దూషణకు ప్రతిగా నీకు భూషణ ఇస్తున్నాను అంటాడు. దూషణలన్నీ భూషణములుగా. ఏమండి, ఇదంతా ఎందుకంటే యేసయ్య కూడా చీటికలో అందరినీ రక్షించగలడండి, కానీ ఆ చీటికలో రక్షించలేదండి, సిలువనికి రక్షించాడండి. నేను క్రియలో మీ ఎడల నా ప్రేమను, ఓర్పును, త్యాగమును, సహనమును, క్షమను, దయను అన్నీ చూపించి ఈరోజు మీ మెప్పుకు నేను కారణమయ్యాను కదా, మీరు నన్ను మెచ్చుకుంటున్నారు కదా. నేనును నిన్ను మెచ్చుకొనున్నట్లు నీకు కూడా ఆ శ్రమల పర్వము తప్పదు నా కుమారి, తప్పదు నా కుమారుడా అంటాడు నాయన. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాస్తవా కాదా చెప్పండి మీరు? ఎందుకయ్యా వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారంటే ద్వేషిస్తారు, దేవుడు అనుమతితోనే ద్వేషిస్తారు. నేను చెప్తున్నా, నిన్ను ద్వేషించే వాళ్ళ తలకాయలో ఉన్న మెదడు ఒక్క నిమిషంలో నీకు ఫేవర్గా తిప్పగలడు దేవుడు, కానీ తిప్పడం. నీ సరుకు తేలాలి, నీ త్యాగం ఏందో బయటికి రావాలి. ఇక మానసికంగా నువ్వు సిద్ధపడి పోనీ ప్రభా, తిడితే తిట్టారులే నాయన, పోనీలే నా తండ్రి అంటే అన్నారులేయ్యా, పోనీలేయ్యా, సువార్త పుస్తకం ఇస్తుంటే ఒక దూషణ అన్నాడు, ఒకడు అంటాడు చండాలపు మాటని పోవే అంటాడు, పోనీలే నాయన నీకోసం ఒక మాట, రే పోరా, తెల్లవాళ్ళకి పుట్టావా పోరా అంటాడు, పోనీలే నాయన నీకు స్తోత్రం, నీకోసం ఒక మాట పడ్డాను తండ్రి స్తోత్రం. దేవుడికి తెలియదా వాడు ఆ మాట అంటాడని? తెలిసే నీ ఆ మాట తినేటట్టు చేస్తాడు. అక్కడ నీ హృదయం ఎలా చూస్తుంది అంటే పక్కకెళ్ళి నీకు స్తోత్రం నాయన, బిడ్డని క్షమించయ్యా అని వెళ్ళిపోతే నా దేవుడు నిన్ను చూసి ముద్దాడుకుంటాడు. నా బిడ్డ సహనం చూడు, నా బిడ్డ ఓర్పు చూడు, నా బిడ్డ తగ్గింపు చూడు, నా బిడ్డకి ఎంత క్షమాగుణమో చూడు, వాడు ఎంత పచ్చి తిట్టు తిడితే పోనీలే నాయన బ్రవ్వా క్షమించయ్యా, బిడ్డ తెలియదులేయ్యా అని దాటెళ్ళింది బిడ్డ. నా పోలిక కదది, నా శరీర రక్తాల్లో చేయేస్తూ నా లక్షణాలు అయ్యే. భాగభోగ్య భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ బాష్పశిరులలోన
మెలిగి బాధలను భరించు సేవ, బాష్పశిరులలోన వెలయు బాధలను వరించు సేవ, మధుర 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 సేవ. ఎరా ఏమి కర్మరా, సేవ సేవ సేవ, నీ బొంద నీ పాడే అనుకుంటా. ఉద్యోగం నోటిగాడు ఉద్యోగం పోగొట్టుకొని ఆ పిల్లల్ని ఆ గతి చేసావు. ఏం మనిషివిరా నువ్వు, ఎవడురా దేవుడు? ఎరా నోటిగాడు ఆహారం పోగొట్టుకున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టావు, దొరికిద్దంట్రా. ఆ పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనుకున్నావురా? వాళ్ళ నాశనం చేస్తావా అంటారు. కోరి కోరి కష్టాలు కొనుక్కున్నావేమిరా? కోరి కోరి కష్టాలను వరించావేందిరా? పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వరించినట్లు కష్టాలను వరించావేందిరా? తెలిసి తెలిసి కష్టాల కడల్లో అడుగు పెట్టావేమిరా? పర్వాలేదు, నేను పూర్తికాలం ఆయన సేవలో ఉండాలి, ఇంకొంచెం సౌకర్యవంతంగా నా తండ్రి పని చేయాలంటే అది నాకు అడ్డుబండైంది. నేను అక్కడ ఉద్యోగం చేస్తే యజమానుడు నాకు జీతం ఇస్తాడు, దానికి రాజీనామా ఇచ్చి నా ప్రభువులో నేను ఉద్యోగం పొందాను, నా ప్రభు జాబ్ చేస్తున్నాను. ఆ యజమానుడు నమ్మకంగా ఇచ్చినప్పుడు అంతకంటే లెక్క ఎట్లు ఎక్కువ శ్రేష్ఠుడు నా యజమానుడు. పెడతాడు, నాకు పట్టడు అన్నం పెడతాడు, ఆ విశ్వాసం నాకుంది. ప్రస్తుతం కొంచెం కాలం నేను నా తండ్రి పరీక్షలో ఉన్నాను. కొంచెం నేను పరీక్షలో పాస్ అయితే నా తండ్రి నాకు ఏది తక్కువ చేయటం, నా తండ్రి నాకు కావలసినవన్నీ ఇస్తాడు, నేను ఓర్చుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇట్లా ఉన్నానని అంటున్నారు మీరు, కానీ నేను వదిలేసిన జాబు కంటే ఉన్నతమైన జాబు దైవసేవ. అరే వాడు అంతలా తిట్టాడు నిన్ను, వాడి దగ్గరికి పోయి మాట్లాడుతున్నావు నువ్వు సువార్త నీ బొంద అని. వాడు అంతున్న పచ్చి తిట్లు తిడుతున్నాడు నిన్ను. నా తమ్ముడు కదా, నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందిరా. పోనీలేనా, తెలిస్తే తిడతాడా? తెలియకనేగా. ఒకప్పుడు తెలియనప్పుడు నేను అంతే విర్రవీగాగా, తెలిసిన తర్వాత నేను మారలేదా? అతను కూడా మారతాడులే. అరే నవ్వుతా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు అనిపించట్లేదంటరా? వాడు అంతున్నా నీ ముందే నీ ముఖం మీద అంతలా మాట అన్నాడే, అసలు నవ్వెట్టవుతుందిరా నీకు? నేనైతే సస్తారా, పోయి ఏ బాయిలోనూ దూకి సస్తారా? నవ్వుతున్నావేందిరా నువ్వు? చిరునవ్వు నవ్వుతున్నావేందిరా? నాకు నీ రోషం ఏమైందిరా? ఆ మాట నుండి ఎగిరి తన్నాలి కదరా నువ్వు. చిరునవ్వు నవ్వుతున్నావు, సిగ్గు ఎక్కడ పోయిందిరా నీకు? చచ్చిపోవాలనిపిస్తుందిరా నాకు నిన్ను చూస్తుంటే. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. పిచ్చి పట్టిందిరా నీకు సావు, పిచ్చి పట్టిందిరా నీకు సావురా, అటనే సావు. నాకు కనపడక నీ ముఖం నాకు చూపించకరా, కడుపు రగిలిపోతుంది. ఎట్ట పుట్టావు? నా తమ్ముడిగా పుట్టావు, ఎట్ట పుట్టావే నువ్వు? నాకు చెల్లిగా పుట్టావు, నా కర్మగాలి దరిద్రపు దాన్న. ఎట్ట పుట్టావి? నేను అక్క అనాలంటే అన్న అక్క అనాలంటే నాకు రగులుతుంది, నాకు కడుపు నా ముందు కనపడబా. ఎవరే నువ్వు? అడక్క తిని దానిలా కొంపల మిడి తిరుగుతాను అమ్మాయి అనుకుంటా. ఏం కర్మే నీకు? నమ్ముకున్నావు సరే, యేసుప్రభువుని నమ్ముకున్నా, ఉండవు నీ ఇంటో నువ్వు ఉండవు, కొంపల మిడి తిరిగి చెబుతావే పనికి మాలిందాన్ని. నా ఇంటి ముందుకు వచ్చాడు మరి చెప్పుతో కొడతావా? అనిపించుకున్న అక్కలు ఉన్నారు, అనిపించుకున్న చెల్లెళ్ళు ఉన్నారు, అనిపించుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, అనిపించుకున్న అన్నలు ఉన్నారు, అనిపించుకున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఆయన లెక్క చేయలా. లోకంలో పోతే లోకులు. నీ తల్లి నిన్ను తిడితే 100 మంది తల్లులు నీకు వచ్చేస్తారంతే యేసునామంలో. నీ తండ్రి నిన్ను తిడితే 100 మంది తండ్రులకు బిడ్డవైపోతావు. నువ్వు ఎట్లా అంటే అంతమంది నా కూతురు అమ్మ నువ్వు, నా తల్లివమ్మ, నా బంగారం అమ్మ నువ్వు అనే అయ్యలు ఎంతో మంది నీకు అందుబాటులోకి చేస్తాడు నా యేసయ్య. నీ కన్న తండ్రి గుండెల్లో నీకు ప్రేమ దొరకకపోతే
100 మంది తండ్రిలాగా నిన్ను ప్రేమించే వాళ్ళని, నిన్ను ఆదరించే వాళ్ళని యేసు సేవలో నీకు ఇస్తాడు. నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెండండైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను సమస్తం నా నిమిత్తం తన ప్రాణము సహా ద్వేషించినవాడు 100 రెట్లు ఇహమందును పరమందును కూడా పొందుతాడు అన్నాడు. మర్చిపోయారా ఆ మాట? వందల మంది అన్నలను ఇస్తాడు, 100 మంది చెల్లెలను ఇస్తాడు, 100 మంది అక్కలను ఇస్తాడు, తమ్ముళ్ళని ఇస్తాడు. అయితే ముందు భరించాలి. 100 మందిని ఇస్తాడు. అమ్మా చెప్పండి, ఇప్పుడు ఈ రకంగా దేవుని పనిలో ముందు శ్రమ పడాలి. ఆ తరువాత నీ సంగతి దేవుడు చూడాలి. తమ్ముడా, ఇది ఫైనల్. చూడాలి, మాటలు పడాలి, తిట్లు పడాలి, దెబ్బలు తినాలి అవసరమైతే. ఎన్ని బాధలైనా పడాలి. అక్కడ మన త్యాగం, ఓర్పు, సహనం, దేవుని ఎడల మనకున్న ప్రేమ, ఆత్మరక్షణ కొరకు మన గుండెల్లో ఉన్న భారం మొత్తం నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నిన్ను మెచ్చుకొని ఇక చాలు అని ఆయనకు అనిపిస్తే అప్పుడు తిప్పుతాడు జనాన్ని నీ వైపు. అప్పుడు తిప్పుతాడు. ఆ తిప్పిన నాడు నిన్ను తిట్టిన వాళ్ళు కూడా వచ్చి వందనాలు చెప్తారు. అయ్యా ఇట్లా అనుకోలేదురా. ఏబు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు కుటుంబీకులు ఎవ్వరూ రాలేదు. శ్రమ కొలిమి తీరిన తర్వాత దేవుడు వారి హృదయాలను ఏబు తట్టు తిప్పిన తర్వాత అక్క చెండ్రెండ్రు, అన్నదమ్ములు అందరూ వచ్చారట. వచ్చి అందరూ ఏబుకు ఉంగరం పెట్టి, అక్కలు తమ్ముడిని పట్టుకొని ఏడ్చారు. ఎన్ని బాధలు పడ్డావయ్యా ఏబు, నీ బాధల్లో నీకేం చేయలేకపోయానురా ఏబు, నీ బాధలన్నీ తలుచుకుంటుంటే గుండె ఆవిరైపోతుంది అయ్యా, ఎన్ని బాధలు పడ్డావయ్యా, అయ్యా అయ్యా అని ఏడుస్తుంది. ఇదేందిరా, బాధల్లో ఉన్నప్పుడు వీళ్ళు రాలేదు, ఇప్పుడు ఎన్నంతల ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదంతో పాటు వీళ్ళ ఆదరణ అనే ఆశీర్వాదం కూడా వచ్చిందే. ఆనాడు ఈ ఆదరణ కనీసం అన్నీ పోయినా ఆదరించే వాళ్ళు లేరని ఏడ్చానే. ఆనాడు ఆదరణ కూడా నాకు దూరం అయిపోయింది. ఈనాడు అన్నిటితో పాటు ఆదరణ కూడా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని. ఏమో నా ఏడుపు, నా దుఃఖము నీకు అంత ఇంపుగా ఉంటారా అనే కానీ ప్రభు, ఈ కన్నీరు అలా ధారాపాతంగా సాగని ప్రభు. ఏమనాలి? నా ఈ వేదన. అక్కడి నుంచి తిరిగాం మనం ఈ మ్యాటర్ అంతటికి. నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. దేవునికి మహిమ. అది ఏ విధంగా కొట్టినా, ఏ విధంగా నలిపినా నా మేలు కోసమే గయ్యా. నీ సన్నిధిలో, నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము గదయ్యా. నిజంగా బాగా నలుగుళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి పాటలు వస్తాయి? అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి ఎగిరెగిరి పడేటప్పుడు రావు ఇట్లాంటి పాటలు. బాగా తోముళ్ళలో ఉంటాను చూడు, అప్పుడు కదిలి తేడిపోతాను. అప్పుడు దీన మనసు వచ్చిద్ది, దీనంగా దేవుణ్ణి వేడుకోవటం వచ్చిద్ది. ఎంత బాగా చెప్తున్నారయ్యా. నేను నా మార్గాలనే జాగ్రత్తగానే చూసుకొని నడుస్తున్నా ప్రభా. తప్పు చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అన్నీ చూసుకొని నడుస్తున్నాను. అయినా ఏదో వేదనలు ఎక్కువైపోతున్నాయ్యా. ఎందుకయ్యా? ఏదో నాలో తేడా ఉంది, చూసావు, బ్యాలెన్స్ చేస్తున్నావా? పోనీలే నాయన. అయ్యా నేను మంచివాడిని కాదయ్యా, నేను మంచిదాన్ని కాదు, నాకు న్యాయమేలే, నాకు న్యాయమే నాయనా నువ్వు అట్లా చేయటం. నిన్ను నిందించనయ్యా, ఒక్క మాట కూడా నిన్నాను. అయ్యా కాకపోతే కొంచెం అధికం అవుతున్నాయి, చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదన దెబ్బకి.
నువ్వు నాకు ఈ వేదన ఇవ్వటం నాకు ఇష్టమేలే కానీ, ఎందుకంటే నీ చేతిలో నలగొట్టబట్టం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది? నన్ను చేతిలో తీసుకున్నావు, నలుపుతున్నావు, అది నాకు ఇష్టమే. కానీ చచ్చిపోతానేమో అనిపిస్తుంది ఈ వేదనలో, ఈ బాధలో. అందుకని ఒక్క పని చేయ, ఒక్కసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి, తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా, కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా? కనీసం చెప్పుకునే దిక్కు కూడా లేదయ్యా. అర్థం చేసుకునే మనుషులు లేరయ్యా, ఆదరించే హృదయాలు లేవయ్యా. అయ్యా, ఏకాకిని వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. చాలా గాయాలైపోయినాయి ప్రభువా, రకరకాలుగా నల్లగొట్టబడ్డాను, నీరసం అయిపోతున్నాను. ఈ వేదన దెబ్బకి నా ప్రాణం పోయిద్దేమో అనిపిస్తుంది. ఇన్ని గాయాలు మరి తట్టుకుంటా కానీ శక్తి లేదు. నాకు శక్తిని అయ్యా. ఏకాకిని వ్యధితుడనయ్యా, అధికంబులు నా గాయములయ్యా. యాత్ర ముగియకనే అంటే చచ్చిపోకముందే, యాత్ర ముగియకనే మునుపొకసారి తెప్పరిల్లగా నన్ను జేయగదయ్యా, తెప్పరిల్లగా నన్ను చేయగదయ్యా. మేలు చేయను ఉద్దేశించుచున్నాను, అందుకే కొంచెం శ్రమ కులిమిలో ఉంచాను. ఇది నీవు విధేయత నేర్చుకుంటావు, పరిశుద్ధపరచబడతావు, మెప్పు పొందుతావు, నా దగ్గర రెండంతల ఆశీర్వాదం పొందుతావు, ఇతరులకు సాక్ష్యం అవుతావు. నీ అనుభవ పాఠాలను ఇతరులకు పాఠాలు అవుతాయి. అన్నిటికంటే శ్రేష్టంగా సుధమా గుమ్మర్రాలు నాశనమైనట్టు నాశనం కాకుండా ఉంటావు నా కుమారి, నా కుమారుడా అంటాడు. ఇది ఫినిషింగ్ టచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇంకా చెప్పుకోవచ్చు. యేసు శ్రమలు మనకు దీవెనైనాయి, అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెనవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో. షాలేంరాజు అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి. అందులోంచి ప్రసంగాలు వచ్చాయి, అందులోంచి పాటలు వచ్చాయి, అందులోంచి అనుభవాలు వచ్చాయి. అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు. అమ్మా నాయన, ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారతాయి. ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి. ఎందుకంటే ఇక అనుభవాలతో నువ్వు ఎంతమందిని ఓదారుస్తావో, ఎంతమందికి సాయం చేస్తావో, ఎంతమందిని ధైర్యపరుస్తావో, ఎంతమందిని పురికొల్పుతావో నీ సాక్ష్యంతో. రేపు ఎవరన్నా వచ్చి అక్క నేను దేవుడిని నమ్ముకున్నాను నన్ను తిడుతున్నారక్క అంటే, ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అన్నారంటే, నన్ను నిన్ను తిట్టారమ్మా. ఈరోజు వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరి ముందు నన్ను కనపరచలా, వాళ్ళందరూ నా యొద్దకే వచ్చేటట్టు చేయాల, వాళ్ళందరికీ నేనే హెల్ప్ చేసేటట్టు చేయాల. నిన్ను కూడా అలా చేస్తాడమ్మా. భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ. ఆదరించగలుగుతావు, ఓదార్చగలుగుతావు, సాయం చేయగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు ఎదుటోళ్ళని. అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు, ఇటు మనుషుల్ని అర్థం చేసుకుంటావు. ఇవన్నీ వస్తాయిరా తల్లి. ఈ బాప్తిస్మం లేకపోతే అవి రావమ్మా నాయనా. వస్తాయా? నాకు దేవుని మహాకృపను బట్టి 3 బాప్తిస్మాలు అయిపోయినాయి, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 3వ బాప్తిసం కొనసాగుతుంది. ఈ 3వ బాప్తిసం కంటిన్యూ కావాలంటే, ఇందులో కొనసాగాలంటే ఆ 2వ బాప్తిసం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. మొదటి బాప్తిసం ఒకసారి పొందితే సరిపోద్ది. ఏం బాప్తిసం అది? నీటిలో ముంచడం బాప్తిసం. 3వ బాప్తిసం రెగ్యులర్ కొనసాగుతుంటుంది. ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త. ఆ తగిలిని తట్టుకోవాలంటే 2వ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతూ ఉండాలి. ఇది పొందితే ఆ శ్రమల బాప్తిసం పొందడానికి శక్తి వచ్చింది. ఆ బాప్తిసం పొందితే పరిపూర్ణం అవుతాం. ఏ బాప్తిసం పొందితే?
పెద్దగా చెప్పండి మా, ఇంతసేపు కష్టపడ్డా కదా, థ్యాంక్ యూ. ఆ బాప్తిస్మం తట్టుకోవాలంటే రెండో బాప్తిస్మం, ఏం బాప్తిస్మం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. శ్రమల బాప్తిస్మం, యేసయ్య పొందిన శ్రమల బాప్తిస్మం మనందరికీ రక్షణ కారణమైంది. మనం పొందే శ్రమల బాప్తిస్మం ఇతరులకు దీవెన కారణం అవుతుంది. ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా. సొదొమ గొమొర్రాలు అంత నాశనం ఎందుకయ్యారు తెలుసా? యెహెజ్కేలులో చెప్పాడు, కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు. నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా? అంటే ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే, ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఒత్తిడి, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే, లోతింటికి వచ్చింది 2 పురుషులైతే ఆ పురుషుల్ని కొట్టడానికి వెళ్ళారు వీళ్ళు. ఎంత కొవ్వెక్కి, ఎంత బరి తెగించి, ఎంత నీచానికి దిగజారంటే, ఎందుకు అలా అయిపోయారంటే యెహెజ్కేలులో చెప్పాడు, నిర్విచార సుఖస్థితి. ఇప్పుడేం జరిగింది తెలుసా? అదే రాత్రి తెల్లవారక మునిపే ఆకాశము నుండి దేవుడే అగ్నిని, గంధకాలను కురిపించి రాళ్లతో సహా బూడిద చేశాడు. రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. ఎందుకంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు? వాళ్ళ ముసలోళ్ళకి షుగర్ బీపీలు లేవు, వాళ్ళ ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, దున్నపోతుల్లాగా ఉన్నారు. ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఇక ముసలోళ్ళు బాలురు ఇట్ట అయ్యారంటే ఇక యవనస్తులు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి. అందుకే ఒక్కడిని కూడా తప్పించుకొని ఇలా, అది కూడా టెండర్ డే టైం పెట్టలా, నైట్ పెట్టాడు. డే అయితే తప్పించుకుంటారుగా, డే అయితే పనులకు వెళ్తారుగా, నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా. చూసావా? డేట్ పెట్టాడంటే మామూలుగా ఉండదు, కరెక్ట్గా పెడతాడు. సావు డేట్ ఎవరు? భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవడు పిల్లలు పెద్ద ఎవడు తప్పించడం లేదు. సొదొమ గొమొర్రా, ఆద్మ, జెబోయిము, బెల 5 పట్టణాలు టెండర్ పెట్టాడు. లోతు వల్ల ఒక పట్టణం బతికిపోయింది, 4 పట్టణాలు స్మాష్. ఏమి మిగలనిలా. ఎందుకంటే వాళ్ళ కొవ్వు ఏ స్థాయికి పోయిందంటే, వాళ్ళు దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్ని గుర్తించకపోగా ఆయనను వాళ్ళు పాడు చేయ చూశారు. దేవుణ్ణే పాడు చేయ చూశారు. అమ్మో వీళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందిరా, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకొక డే కూడా ఇవ్వని వీళ్ళకి. ఫైనల్ ఏంటంటే లోతును పంపించాడు మధ్యలోకి, దరిద్రుల మధ్యలోకి. అయినా ఈ దరిద్రులు మారలా. ఇక ఫైనల్ అయిపోయింది. ఇక లోతును బయటికి పంపిస్తా, వీళ్ళ మైనం చేస్తాను. లోతును బయటికి పంపించాడు. ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలా, శ్రమ కావాలా? అయ్యా ఇప్పుడు చెప్పండి, సుఖం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి నాయనలారా. సుఖం కావాలన్నోళ్ళు అన్నా, మేము క్షేమముగా ఉండునట్లు, సొదొమ జాతోళ్ళలాగా మేము మారకుండునట్లు, మేము 2 దీవెన పొందినట్లు, ప్రభు కృప పొంది విధేయత నేర్చుకున్నట్లు, దేవుని ఎదుట మెప్పు పొందినట్లు, దైవ సేవలో దేవుడు మమ్మల్ని మెచ్చుకున్నట్లు, మేము పరిపూర్ణలు మగునట్లు మాకేం కావాలి? పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. రైట్, బాగా అర్థమైంది. ఇప్పుడు వస్తారమ్మా నా దగ్గరకి, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని వస్తారా? కాబట్టి ప్రార్థన చేస్తా, మొత్తం పోయి పరిచయం చేయండి పోండి. ఓకే, ఇంక లేండి. మిగిలినది తరువాయి భాగం వచ్చే వారం రండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వచ్చేసారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం కృంగిపోవద్దు నాయన. అమ్మ, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే సిద్ధపరిచాడు. లేకపోతే పాడైపోతాం మనం.
నీకు తెలుసా, పెద్ద నష్టంలో మనం పడుకున్నట్లు చిన్న చిన్న సమస్యలు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆయన నేసుడు కాదమ్మా, నిమిషం మాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నీకు విముఖుడనైతిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను దగ్గర తీసుకుంటాను, నీ సమకూరుస్తాను. భయపడకు, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదన్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు విస్మయం అందుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయను. నీకు విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షపు వారు అవుతారు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను, నీ గుమ్మాలు కడతాను. మాణిక్యాలతో నీ గుమ్మాలు కడతానమ్మా. నేను ఆదరణ కోల్పోయినదానా, ఆదరణ లేక ఉన్నదానా, భయపడకు, భయపడకు. నీ సరిహద్దులలో సమాధానమిచ్చి సరిహద్దులను విస్తరింపజేసి నీ గుడారమును స్థిరపరిచి, అంతేకాదు దాని త్రాళ్లను కూడా పొడుగు చేసి నిన్ను విస్తరింపజేస్తాను, విస్తరింపజేస్తాను. నా ప్రభు, నా ప్రభు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆయన కోపము నిమిషమట, ఆయన విసర్జించటం, విముఖత చూపటం నిమిషమేనట. ఆ నిమిషమే తట్టుకోలేవు నాన్న, మనం ఆ నిమిషమే తట్టుకోలేవు. అయ్యా, అయ్యా, అవసరమేనయ్యా, ఇవన్నీ అవసరమేనయ్యా, అన్నీ నువ్వు అనుమతించి పర్వాలేదు, కానీ నన్ను విడనాడొద్దయ్యా, ఎడబాయకయ్యా, నా చెయ్యి పట్టుకోయ్యా. నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఏ అనుభవాల్లోకైనా తీసుకోవాలి, కానీ నా చెయ్యి వదలొద్దయ్యా. అయ్యా, నా తండ్రి, నానా, నానా, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న, నువ్వు చెయ్యి వదిలితే నిలవలేను నాన్న, నన్ను వదలొద్దు నాయన, నన్ను వదలొద్దు నాయన అని ఆయన పాదాలు పట్టుకుని, ఆయన విడుదల నా దేవుడే ఇస్తాడు, నీకు స్వస్థత నా దేవుడే ఇస్తాడు, సహాయం నా దేవుడే చేస్తాడు. ఆయన నీకు చేదైన అనుభవాలు ఇవ్వకపోతే నువ్వు చాలా తేడా పడతావు. అందుకే ప్రార్థన చేద్దాం. శ్రమల బాప్తిస్మాన్ని కూర్చి నాకు విపులంగా అందించినందుకు నీకు స్తోత్రం తండ్రి. బహుళ ప్రయోజనం కలిగినటువంటిది శ్రమల బాప్తిస్మం. నేను పరిపూర్ణుని కావటానికి, నీ రూపముగా నేను మారడానికి, నీ వ్యక్తిత్వం నాలోకి రావడానికి అది ఉపయోగపడుతుంది. నన్ను అనుగ్రహించు తండ్రి, నన్ను ఆ విధంగా సిద్ధపరచయ్యా. నీకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ దాసునితో, నాతో, మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. అవునయ్యా, నాతో కూడా నువ్వు మాట్లాడావు ప్రభువా. నా కుమారుడా, అన్నీ ఈజీగా అయిపోతే త్యాగం ఎక్కడరా, ఓర్పు ఎక్కడరా, పోరాటం ఎక్కడరా, ఎందుకు ఇవ్వాలరా బహుమానం నీకు? అన్నీ నేను సులభతరం చేసి, అన్నీ నేనే డీల్ చేస్తే, అన్నీ నేనే చేసేస్తే నువ్వు ఊర కూర్చున్నందుక నీకు బహుమానం కాదు నాయన. ఇందులో నీ కష్టం ఉండాలి, నీ శ్రమ ఉండాలి, నీ ప్రయాస ఉండాలి, నీ త్యాగం ఉండాలి, నీ ఓర్పు, నీ సహనము, నీ క్షమాగుణం, దయాగుణం, అన్నీ అన్నీ నీలో కూడా ఉండాలి. నేను చూస్తా. ప్రతిదానికి నా యొద్ద బహుమానం ఉంది, జీతం. అవన్నీ పొందినట్లు మరి ఇన్ని రిస్కులు చేసే సేవ చేయాలి నాయన. రిస్కులు చేసే సేవ చేయాలి, రిస్కులు చేసే విశ్వాసంలో ఉండాలి, రిస్కులు చేసే అవసరమైతే కుటుంబాన్ని ఎదిరించైనా, సమాజాన్ని ఎదిరించైనా నిలదొక్కాలి. మాటలు పడైనా, దెబ్బలు తినైనా, దూషణ పొందైనా నా కొరకు నిలిచిన వాడే ధన్యుడు అని నువ్వు అందించిన మాటలు ఎంత వాస్తవాలు నాన్న, వాస్తవాలు నాన్న. మా బిడ్డల్ని ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు, ఓదార్చినందుకు, ప్రోత్సహించినందుకు, వాటి విలువ తెలిపినందుకు నీకు స్తోత్రములు. త్రివిధములైన బాప్తిస్మములను గురించి మాకు స్పష్టపరిచినందుకు స్తోత్రము నాయన, స్తోత్రము. మా బిడ్డల హృదయాల్లో, మా హృదయంలో ఇవన్నీ స్థిరపరచు. మేము ఇంకా నేర్చుకున్నట్లు మాకు బయలుపరచు నాయన, మాకు నేర్పించు నాయన. అనేక సంగతులు మాకు చెప్తున్నావయ్యా, తెలియజేస్తున్నావయ్యా. థ్యాంక్స్ అయ్యా. ఇంకా నేర్పించమని
మాతో మాట్లాడినందుకు థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, జరుగుతున్న పనులన్నిటినీ హస్తం ఉంచి అవన్నీ కంప్లీట్ చేయండి. ఎల్లుండి జరిగేటువంటి మందిర పునఃప్రతిష్ఠ ఆరాధన ఘనంగా జరిగించు ఇస్తున్నామన్నా. ప్రతిదీ సమకూర్చు, జరుగుతున్న పనులన్నీ ఒక కొలికి వచ్చేటట్టు చేయి, సహాయం చేయి, ఆర్థికంగా సపోర్ట్ చేయి, మరి సహకారాలను కూడా లేపి పంపించు, కృపచూపు. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ, సాతాను క్రియలు, కుట్రలు, కుతంత్రాలు నాశనం చేయి. పరిశుద్ధాత్మ కాపుదల మాకి, మా బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, ఎందులో నలుగుతున్నారో వారికి విడుదల, వారి కన్నీరు తోడు, వారి మనోదుఖం తొలగించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు తండ్రి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధ ఆత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు మీ అందరికీ.